ఈ కాన్సెప్ట్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు టామ్ అండ్ జెర్రీ వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ టామ్ అండ్ జెర్రీ అనేవి మిర్రర్ ముందు నిలబడ్డప్పుడు వీటి యొక్క ఇమేజ్ ఫార్మేషన్ అనేది ప్లేన్ మిర్రర్ మూలంగా ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇది మన నార్మల్ టు ద మిర్రర్. ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఇమేజ్ ఫామ్ కావాలంటే మనకు మెయిన్లీ మినిమం 2 లైట్ రేస్ అనేవి కావాల్సి ఉంటుంది. ఇది మన ఫస్ట్ లైట్ రే. ఓకే, తర్వాత ఈ లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడ పడడం జరుగుతుంది. ఓకే, ఇలా ఇన్సిడెంట్ అయిన లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఆబ్వియస్, ఎందుకంటే ప్లేన్ మిర్రర్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత మనకు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఇమేజ్ ఫార్మేషన్ జరగాలంటే మినిమం 2 ఇన్సిడెంట్ రేస్ ఉండాలి. ఓకే,